వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈ రింగ్స్ తోటి ఒక గ్రాండ్ డిజైన్ చేసుకున్నామండి. ఇలా మనకి రింగ్స్ వచ్చి మనకి ఇట్లా చుట్టే దొరుకుతాయండి. మనకి సన్న ప్లాస్టిక్ రింగ్కి ఇలా చుడతారనమాట. ఇదే కాకుండా మనం చుట్టుకునేవి కూడా ఉంటాయి, కానీ మనం చుట్టుకొని చేసుకునేపాటికి లేట్ అయిపోతుంది. ఒకవేళ మన దగ్గర ఇలాంటివి లేకపోతే, కలర్ అవైలబుల్గా లేకపోతే మనం చుట్టుకోవచ్చు. అయితే కలర్స్ కూడా కొన్ని అవైలబుల్గానే ఉంటాయి, చాలా వరకు కలవని ఏమన్నా ఉంటే ట్రై చేయొచ్చు. ఇలా నాకు ఈ శారీలో అయితే క్రీమ్ అను రెడ్ అయితే కలిసినాయి అన్నమాట. సో వీటికి నేను థ్రెడ్ చుట్టేసి ఒక డిజైన్ అయితే చేశానండి. ఒక్కొక్క టాజల్కి 2 రింగ్స్ కావాలి మనకి. అలాగే లాంగ్ లెంత్లోని థ్రెడ్స్ తీసుకోండి. ఇలా లాంగ్ లెంత్లోని ఇలా థ్రెడ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ రెండు కలిపేసి, ఈ రెండు ఇక్కడ గుర్తుపెట్టారా, ఇక్కడ ముడేసినట్టుగా కనపడుతుంది. ఇలా ముడేసి ఉన్నవి ఒక పక్కకు వచ్చేటట్టుగా పెట్టుకోండి. అంటే ఇలా ఉల్టా కూడా ఉంటాయి, చూసుకోండి. ఇది ఫ్లాట్గా ఉంటుంది, ఇది చుట్టేసి పైకి ఉబ్బుగా ఉంటుంది. చూసారుగా, ఇలా ఫ్లాట్గా ఉన్నవి కలిపేసేయండి. అలాగే ముడి ఎటువైపు ఉందో చూసి ఆ ముళ్ళు ఉన్న దగ్గర ఒక దగ్గర పెట్టుకోండి. ఇలా ఓకేనా. మనకి రింగ్ అంతా పైన నీట్గా ఉంటుంది. ఇక్కడ మాత్రానికి మనం టాజల్ కట్టుకుంటాం. ఓకేనా. ఇలా ఒక లాంగ్ లెంత్లో మనం థ్రెడ్స్ తీసుకున్నాం కదా, ఇవి తీసుకొని ఇలా పెట్టేసి జరీ చుట్టి కట్టేసేయండి. ఇలా జరీ చుట్టేసి కట్టేసుకుంటే మనకి రింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఓకేనా. మనకి ఇవైతే ఇలా వస్తుంది, నీట్గా చుట్టుకుంటే మనకి బాగుంటుంది కూడాను. ఇలా చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా 3 mm సైజు వైట్ బీడ్స్ తీసుకున్నా నేను. ఓకేనా. తీసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ 4 లైన్స్ తీసుకోండి, సరిపోతుంది. తీసుకొని ఈ రింగ్స్కి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇలా నీడిల్ తోటి ఇలా ఫస్ట్ ఒక ముడేసేసుకొని ఒక్కొక్క బీడు తీసుకొని ఫస్ట్ ఇలా కుచ్చండి. కుచ్చేసి మనకి ఈ బీడ్తో వచ్చిన దారం కనపడుతుంది కదా, ఇలా దీనికి లాక్ చేసేయండి. ఇలా లాగేసుకోవాలి ఇంకెట్లా, సరేనా. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఈ రెండిటికి కలిపి కుచ్చి ఈ దారానికి లాక్ చేసినట్లుగా ఇలా తీసేయండి. అంతే, ముడిపడిపోతుంది, ఇంకా మంచిగా ఉంటుంది కూడాను. ఇలా ముడిపడిపోతుంది, ఇలా చేసేయండి కూడా. థ్రెడ్ ఇలా మెలక వచ్చిన దగ్గర చూసుకొని కాస్త సరి చేసుకోండి. అది మనం లాగేటప్పుడు ఒకటి ఎగుడు ఒకటి ఎక్కువ తక్కువ వచ్చి అలా వస్తుందన్నమాట. దాన్ని కొంచెం ట్విస్ట్ చేస్తే మనకు ఆ ముడి అనేది విడిపోతుంది. ఇలా కొన్ని బీడ్స్ అయితే పడతాయి, ఒక 9, 10 పడతాయి అంతే ఈ రింగ్ అంతా చుట్టుకోవడానికి. ఓకేనా. మీరు ఈజీగా కట్టుకోవాలి అని అంటే ఇలా కట్టిన తర్వాత, ఇలా కడతాం కదా, కట్టిన తర్వాత ఇది ఇలా తీయటానికి ఇక్కడ ఈ ఫింగర్ తోటి కాస్త నొక్కి పట్టుకుంటే మనకి బయటకు వస్తుంది. ఇది అంటే బయటికి నెడుతున్నట్టు, పుష్ చేస్తున్నట్టుగా ఆ బీడ్ వెనక్కి వచ్చేస్తుంది. మనకి గ్యాప్ వచ్చింది, మంచిగా నీడిల్ కుచ్చుకోవచ్చు. లేదనంటే రింగుకి చుట్టుకొని ఉన్న దారాలకి తగులుకొని మనకి నీట్గా రాదు, అలాగే ఇది అడ్డం కూడా వస్తూ ఉంటుంది సరే కదా. అందుకని ఇలా కొంచెం ఫింగర్ తోటి పుష్ చేస్తే అది వెనక్కి వెళ్తుంది. ఈజీగా ఫాస్ట్గా చుట్టేసుకోవచ్చు. ఒక్కొక్క బీడే కట్టాను నేను, వీళ్ళకి ఎక్కువ బీడ్స్ వద్దంట. ఇది కూడా వైట్ అనేసే ఒప్పుకొని ఉంటారు, మేబీ నాకు తెలిసి వాళ్ళే పంపారులే ఈ డిజైన్లు కూడా. ఈజీగానే అయిపోతుంది కదా అనేసి సరే అన్నాను. కాకపోతే ఇది శారీ కేస్ కట్టేదన్నమాట, కానీ మనకి శారీ పల్చగా ఉంది అండి.
వెనుక వైపు మనము దీన్ని కుచ్చి అల్లాల్సి ఉంటుంది కాబట్టి అది చినిగిపోతుందేమో అనేసి నేనైతే శారీకి అటాచ్ చేసి హ్యాంగ్ చేశాను అంతే. ఓకేనా, ఇలా చేసుకోవాలి అండి అన్నీ కూడా. ఇలా చేసేసుకున్న తర్వాత 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకొని ఈ డాట్ దగ్గర ఒకసారి కుచ్చి ముడేసేసుకోండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, ఇటువైపు నుంచి చూసుకుంటూ వస్తే మనకి సెంటర్లో ఉన్న బీడ్కి కలిపి తర్వాత శారీకి కలపండి అంతే. దీన్ని మెలక వేసేసి ముడేసేసుకోండి. ఓకేనా, ఒక 2-3 ముళ్ళు వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది, ఊడిపోదు కూడా. ఆ తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి పక్కకు తీసి కట్ చేసేసుకోండి అంతే. ఇంకా ఓకేనా, నేను మీకు డిజైన్ చూపిస్తాను. ఇగో చూసారు కదా చీర ఎంత పల్చగా ఉందో, నెట్ టైప్లో ఉంది. నాకు ది ఫ్యాబ్రిక్ పేరు రావట్లేదు. ఇలా పల్చగా ఉందన్నమాట. అయితే దీనిని మనము ఇక్కడ పెట్టి కుట్టాలి అని అంటే ఎక్కువ హోల్స్ పడతాయి, జల్లెడలాగా ఉంది కాబట్టి మనం ఇంకా కుచ్చి ముళ్ళేసి చేసేసి వాటికి ఇంకా జల్లెడలాగా అయిపోతుంది అనమాట. సో అందుకని నేనైతే హ్యాంగ్ చేసేసాను. ఇదే ఎక్స్ప్లెనేషన్ నేను వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా డిజైన్ అయితే ఇలా ఉంటుంది మొత్తం మనకి. ఓకేనా, గ్రాండ్గా వస్తుందండి. అది ఈజీగా చేసుకునే డిజైన్. రింగ్కి అల్లి ఉన్న ఎంబ్రాయిడరీ రింగ్స్, థ్రెడ్ అల్లి ఉన్న ఎంబ్రాయిడరీ రింగ్స్ అయితేనే ఇలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం మళ్ళీ చేసుకోవాలని అంటే టైం అయితే పడుతుందండి. ఓకేనా, వీటితో పాటు నేను కొన్ని రబ్బర్ బ్యాండ్స్ చేశానండి. అవి నేను ఫస్ట్ ఛానల్లో అదే స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో పెడుతున్నాను. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక అవి మేకింగ్ వీడియోస్ వచ్చి మన ఛానల్లో ఉన్నది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇదైతే మార్నింగ్ చేశానండి. ఇది రబ్బర్ బ్యాండ్. మామూలుగా మనకి ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇలా పీసెస్ దొరుకుతాయి కదా బయట, ఇలా తీసుకున్నాను నేను. తీసుకొని వాటికి ఇలా చేస్తున్నా అన్నమాట. ఇది కూడా మేకింగ్ వీడియో ఉంది అండి. మనకి గట్టిగా ఉంటాయి, పోవు. రబ్బర్ బ్యాండ్ కేసి కుడతాం కాబట్టి నీట్గాను ఉంటాయి, ఇంకా బాగుంటాయి కూడా. ఓకేనా, దీంతో పాటు ఇంకా కొన్ని చేసాయండి. ఇవి కొన్ని చూపించినట్టున్నా మీకు. ఇంకా ఎవరైనా చూడకపోతే వీటి మేకింగ్ వీడియోస్ అయితే మీకు లోపల అదే స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో ఉంటాయి. ఆ ఛానల్ ఎవరికైనా తెలియకపోతే ఈ ఛానల్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, దాని కింద మీకు పీకాక్ సింబల్ వస్తుంది కదా, దానికి ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేస్తే మీరు హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కిందన ఈ ఫీచర్ ఛానల్స్ ఉంటాయండి. వాటిలో స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ అని ఉంటుంది. 21,000 సబ్స్క్రిప్షన్స్ తోటి. ఓకేనా, ఒకసారి విజిట్ చేయండి. మనకి మంచి ఇలా ఇవైతే అన్ని మేకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. దీనికి ఇది మేకింగ్ వీడియో చేశాను, ఈ బాల్కి ఇది చేశాను, ఇంకా బటర్ఫ్లై చేశాను, ఇంకా ఇది కూడా చేశాను, ఇంకా దాని తర్వాత ఇది కూడా చేసుకున్నాం. ఇది చేయలేదనుకుంటా, ఇది చేయలేదులే, ఇది చేసేటప్పుడే చూపించాను అనమాట. ఇలా కొన్ని అయితే చేస్తున్నా అండి. వీటితో పాటు క్లిప్స్ కూడా, సెంటర్ క్లిప్స్ ఉంటాయి కదా, ఇవి కూడా కొన్ని చేశాను. ఇదైతే మేకింగ్ వీడియో పెట్టాను. ఈ సెంటర్ క్లిప్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. కూడా దీనికి థ్రెడ్ చుట్టకుండా చేస్తున్నా నేను. థ్రెడ్ చుడితే ఏంటంటే మంచిగా అనిపించట్లేదు, అందుకోసం అనేసి ప్లెయిన్కి చేసేసాను అనమాట ఇలా. ఓకేనా, మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ నా ఛానల్. ఓకేనా, ఇది కూడా అంతే అండి, బాగుంటుంది. మనకి బయట ఇవి ఎక్కువగానే దొరుకుతుంటాయి కదా, ఒట్టిగా ప్లెయిన్గా పెట్టుకునే కంటే జస్ట్ సింపుల్గా ఈ ఫ్లవర్ పెట్టుకోను, ఈ బీడ్ పెట్టుకొని అయినా సరే చేసేసుకోవచ్చు.
ఓకేనా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. స్మార్ట్ ఆర్ట్ అండ్ డయాగ్రాఫ్స్లో అయితే డాల్ అడుగుతున్నారు. సో డాల్ చేయడానికి రెడీ అవ్వాలి. ఇంకా చాలా రోజులు అయిపోయింది నేను అది చూపించి కూడా మీకు చేస్తా. టైం ఉండట్లేదండి, చాలా చీరలు ఉన్నాయి కుట్టాయి. వాటి కోసం టైం స్పెండ్ చేయాలంటే అవ్వట్లేదు. ఇవంటే చిన్న చిన్నవి కాబట్టి అయిపోతాయి ఫాస్ట్గా. డాల్ అంటే ఇంకా 3 పార్ట్స్ పెట్టుకొని చేసుకోవాలి. నేను రేపు నుంచి స్టార్ట్ చేస్తాను అది డాల్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డయాగ్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.